మొదటి రాజుల గ్రంథము 14వ అధ్యాయము. ఆ కాలమున యెరోబాము కుమారుడైన అబీయా కాయిలా పడగా, యెరోబాము తన భార్యతో ఇట్లనెను: నీవు లేచి యెరోబాము భార్యవని తెలియబడకుండా మారువేషము వేసుకొని షిలోహునకు పొమ్ము. ఈ జనుల మీద నేను రాజునగుదునని నాకు సమాచారము తెలియజెప్పిన ప్రవక్తయగు అహీయా అక్కడ ఉన్నాడు. కాబట్టి నీవు 10 రొట్టెలును అప్పములును ఒక బుడ్డి తేనెయు చేతపట్టుకొని అతని దర్శించుము. బిడ్డ ఏమగునో అతడు నీకు తెలియజేయునని చెప్పగా, యెరోబోము భార్య ఆ ప్రకారము లేచి షిలోహునకు పోయి అహీయా ఇంటికి వచ్చెను. అహీయా వృద్ధాప్యము చేత కండ్లు కానరానివాడై ఉండెను. అంతట యెహోవా అహీయాతో సెలవిచ్చినదేమనగా, యెరోబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు కనుక అతని గూర్చి నీచేత విచారించుటకై యెరోబాము భార్య వచ్చుచున్నది. ఆమె మారువేషము వేసుకుని మరియొకత అయినట్టుగా వచ్చుచున్నది. కనుక నేను నీకు సెలవిచ్చినట్టు నీవు ఆమెతో చెప్పవలెను. అంతలో అహీయా ద్వారము లోపలికి వచ్చు ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లనెను: యెరోబోము భార్యా, లోపలికి రమ్ము. నీవు వేషము వేసుకుని వచ్చుటయేలా? కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞ ఆయెను. నీవు వెళ్ళి యెరోబాముతో చెప్పవలసినదేమనగా, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు: నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారను నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకిచ్చియుండినను, నా ఆజ్ఞలను గైకొని మనఃపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్టు నీవు చేయక, నీకంటే ముందుగా ఉండిన వారందరికంటేనూ అధికముగా కీడు చేసియున్నావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపము పుట్టించియున్నావు. కాబట్టి యెరోబోము సంతతి వారి మీదికి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అల్పులుగాని ఘనులుగాని లేకుండా మగవారినందరినీ యెరోబోము వంశము నుండి నిర్మూలము చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చివేసినట్లు యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. పట్టణమందు యెరోబాము సంబంధులలో మరణమగు వారిని కుక్కలు తినును. బయట భూమిలో మరణమగు వారిని ఆకాశ పక్షులు తినును. యెహోవా మాట ఇచ్చియున్నాడు. కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము. నీ పాదములు పట్టణములో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును. అతని నిమిత్తము ఇశ్రాయేలు వారందరూ అంగలార్చుచు సమాధిలో అతనిని పెట్టుదురు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యెరోబాము సంబంధులలో ఇతనియందు మాత్రమే అనుకూలమైన దాని కనుగొనెను కనుక యెరోబోము సంతతి వారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును. ఇదియు కాక యెహోవా తన నిమిత్తము ఒకని ఇశ్రాయేలు వారి మీద రాజుగా నియమింపబోవుచున్నాడు. ఆ దినముననే అతడు యెరోబోము సంతతి వారిని నిర్మూలము చేయును. కొద్ది కాలములోనే ఆయన అతనిని నియమింపబోవును. ఇశ్రాయేలు వారు దేవతాస్తంభములను నిలిపి యెహోవాకు కోపము పుట్టించియున్నారు కనుక నీటియందు రెల్లు అల్లలాడునట్లు యెహోవా ఇశ్రాయేలు వారిని మొత్తి ఒకడు వేరును పెళ్లగించినట్లు వారి పితరులకు తాను ఇచ్చిన ఈ మంచి దేశములో నుండి వారిని పెళ్లగించి వారిని యూఫ్రటీసు నది అవతలకు చెదరగొట్టును. మరియు తానే పాపము చేసి ఇశ్రాయేలు వారు పాపము చేయుటకై కారకుడైన యెరోబోము పాపములను బట్టి ఆయన ఇశ్రాయేలు వారిని అప్పగింపబోవుచున్నాడు. అప్పుడు యెరోబోము భార్య లేచి వెళ్ళిపోయి తిర్సా పట్టణమునకు వచ్చెను. ఆమె లోగిటి ద్వారపు గడప యొద్దకు రాగానే ఆ చిన్నవాడు చనిపోయెను. జనులు అతనిని సమాధిలో పెట్టి యెహోవా తన సేవకుడైన ప్రవక్తయగు అహీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారముగా
ఇశ్రాయేలు వారందరూ అతని కొరకు అంగలార్చిరి. యరొబాము చేసిన ఇతర కార్యములను గూర్చియు, అతడు జరిగించిన యుద్ధములను గూర్చియు, ప్రభుత్వమును గూర్చియు ఇశ్రాయేలు వారి రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. యరొబాము ఏలిన దినములు 22 సంవత్సరములు. అతడు తన పితరులతో కూడా నిద్రించగా అతనికి మారుగా అతని కుమారుడైన నాదాబు రాజాయెను. యూదా దేశమందు సొలొమోను కుమారుడైన రెహబాము ఏలుచుండెను. రెహబాము 41 సంవత్సరముల వాడైనప్పుడు ఏలనారంభించెను. తన నామమునుంచుటకై ఇశ్రాయేలీయుల గోత్రములన్నింటిలో నుండి యెహోవా కోరుకొనిన యెరూషలేమును పట్టణమందు అతడు 17 సంవత్సరములు ఏలెను. అతని తల్లి అమ్మోనీయురాలు, ఆమె పేరు నయమా. యూదావారు యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దానినంతటినీ మించునట్లుగా పాపము చేయుచూ ఆయనకు రోషము పుట్టించిరి. ఎట్లనగా వారును ఎత్తైన ప్రతి పర్వతము మీదను పచ్చని ప్రతి వృక్షము క్రిందను బలిపీఠములను కట్టి విగ్రహములను నిలిపి దేవతాస్తంభములను ఉంచిరి. మరియు పురుషగాములు సహా దేశమందుండిరి. ఇశ్రాయేలీయుల ఎదుట నిలువకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేయు హేయక్రియల ప్రకారముగా యూదావారును చేయుచూ వచ్చిరి. రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షీషకు యెరూషలేము మీదికి వచ్చి యెహోవా మందిరపు ఖజానాలోని పదార్థములను, రాజనగరు యొక్క ఖజానాలోని పదార్థములను ఎత్తుకొనిపోయెను. అతడు సమస్తమును ఎత్తుకొనిపోయెను. సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను అతడు ఎత్తుకొనిపోయెను. రాజైన రెహబాము వీటికి మారుగా ఇత్తడి డాళ్లను చేయించి రాజనగరు ద్వారపాలకులైన తన దేహ సంరక్షకుల అధిపతుల వశము చేసెను. రాజు యెహోవా మందిరమునకు వెళ్ళునప్పుడెల్లా రాజదేహ సంరక్షకులు వాటిని మోసుకునిపోయి అతడు తిరిగి రాగా వాటిని తమ గదిలో ఉంచిరి. రెహబాము చేసిన ఇతర కార్యములను గూర్చియు, అతడు చేసిన వాటన్నిటిని గూర్చియు యూదారాజుల యొక్క వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. వారు బ్రతికినంత కాలము రెహబామునకును యరొబామునకును యుద్ధము జరుగుచూ ఉండెను. రెహబాము తన పితరులతో కూడా నిద్రించి దావీదుపురమందున్న తమ పితరుల సమాధిలో పాతిపెట్టబడెను. అతని తల్లి నయమాయను ఒక అమ్మోనీయురాలు. అతని కుమారుడైన అబియాము అతనికి మారుగా రాజాయెను.